ఆగండి ఆగండి. ఏం కావాలి బాబు? మా అవ్వకు జడం వచ్చింది, మా ఇంటికి వస్తాడా? సరే పద. అవ్వా అవ్వా, బిడ్డ అందరు ఇట్లా వచ్చింది ఏంటమ్మా? మీరు మేడం? మేడం కాదమ్మా, బిడ్డ అను. ఎక్కడికి వచ్చారు బిడ్డ? మేము చర్చ్ నుంచి వచ్చాము. అవ్వా, మేము మీతోటి క్రిస్మస్ జరుపుకోవటానికి వచ్చామవ్వా. క్రిస్మస్ అంటే ఆనందం, క్రిస్మస్ అంటే ఆరాధన. వండుకొని తింటే పండుగ కాదని, లేని వాళ్ళకి పెడితే పండుగ అని మా సండే స్కూల్ టీచర్ చెప్పారు. మా డాడీతో కొట్లాడి మీ ఇంటికి వచ్చాం. మా మమ్మీ కూడా ఒప్పుకోలేదు, కానీ పోరాడి వచ్చాను. అప్పుడప్పుడు మా అమ్మ డబ్బులు ఇచ్చేది, దాచిపెట్టుకొని నీకోసం తెచ్చినాం. జ్వరం బిడ్డ, 3 రోజుల నుంచి ఒకటే జ్వరం బిడ్డ. అన్నం తిని 3 రోజులు అవుతుంది బిడ్డ. నీళ్ళు తీసుకురా. టాబ్లెట్ వేసుకో. ఇంకా పర్లేదు, 5 నిమిషాల్లో తగ్గిపోయిద్ది. ఇంతకు మా అవ్వకేమైంది? జ్వరం తగ్గిద్దా? జ్వరం తగ్గిద్ది. మా అక్క చెయ్యేసింది కాబట్టి జ్వరం పరార్. అవ్వా, మీకోసం చీర తెచ్చాను, మా అమ్మ నాకు ఇచ్చింది. ఇది మీరు కట్టుకోండి, ఇది నా క్రిస్మస్ కానుక. నేను దుప్పటి తెచ్చాను. అవ్వా, నేను బియ్యం తెచ్చాను. 4 రోజులు రాదులే కానీ 2-3 రోజులు వస్తాయి. అవ్వా, బియ్యం సరిపోదు కానీ కిరాణా సరుకులు తెచ్చాను, ఇదిగో తీసుకోండి. అవ్వా, ఇగో డబ్బులు తెచ్చినాను, పిల్లలకి చికెన్కి తింటే బలం వస్తుంది. అవ్వా, ఇది నీకు నేను కేక్ తెచ్చాను, నువ్వే కట్ చేయి, ఇది క్రిస్మస్ స్పెషల్. దీన్నే యేసయ్య ప్రేమ అంటాం. మనమందరం దేవుడి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళమే, కానీ ఇక్కడికి వచ్చాక పాపం చేసి పాపాలను బట్టి తిరిగి వెళ్ళే అర్హత కోల్పోయాం. అంటే ఈ జీవాత్మ ఆ పరమాత్మలో కలవలేకపోతుంది. అందుకే ఆ దేవుడు యేసుక్రీస్తుగా అవతారం ధరించి మానవునిగా జన్మించి రక్తం చిందించి సమస్త పాపాలను విడుదల చేయడానికి, తిరిగి మోక్షం పొందడానికి అవకాశం కల్పించాడు. అంత గొప్ప యేసయ్య పుట్టినరోజును క్రిస్మస్గా సెలబ్రేట్ చేసుకుందాం. యేసయ్య అంత మంచి దేవుడు అనుకోదమ్మా, నేను ఏదో పరాయి దేవుడు అనుకున్నా. యేసయ్య అంటే ప్రాంతానికి ఒకడు, దేశానికి ఒకడు ఉండడు, సర్వసృష్టికి ఒకడే దేవుడు, ఆయనే మన యేసుక్రీస్తు. మాట్లాడాలంటే కష్టమన్న ఆ దేవుడు యేసయ్యగా పుట్టి నశించిన మనల్ని వెతికి వెతికి రక్షించినాడు. యేసయ్య పుట్టినరోజు స్టార్స్ కడతాం, ట్రీస్ పెడతాం, ఇల్లులన్నీ డెకరేట్ చేస్తాం, కొత్త బట్టలు కొని బిర్యానీ తింటాం. బిడ్డ,
నేను కూడా మీ చర్చికి రావచ్చా బిడ్డ? మా మందిరం తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. ఇదిగో నీకు బైబిల్ గిఫ్ట్గా ఇస్తున్నాను, తీసుకో. వందనాలమ్మా బిడ్డ, అందరికీ వందనాలమ్మా. పండగ రోజు చర్చికి వస్తా బిడ్డ, నేను కూడా మీతోటి. మంచిది, మేము వెళ్ళొస్తాం. పిల్లలు జాగ్రత్తగా పోండి బిడ్డ. బాయ్.